అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. 2 ఏళ్ల పాటు చెళ్లపిళ్ల శతావధానుల కడ సాహిత్య విద్య, కవన లాఘవము గడించుకొని 1906వ సంవత్సరంలో జీవనోపాధి కోసం మద్రాసు చేరుకున్నారు ప్రభాకరులు. వకీలు వల్లూరి సూర్యనారాయణరావు గారి ప్రోత్సాహంతో పాటు రెంటాల వెంకట సుబ్బారావు గారికి ఒక పరిచయ లేఖను కూడా రాసి శాస్త్రి గారికి ఇచ్చారు. అప్పటికే శాస్త్రి గారి బావగారు కాజ శేషయ్య గారు వేప రామేశం పంతులు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవారు. అందుచేత శాస్త్రి గారికి మద్రాస్ పయనం కొత్త అనిపించలేదు. అప్పటికి శాస్త్రి గారి వయస్సు 18 ఏండ్లు. తృణమణి వివేచనము, సద్గుణ వరణము చదువుకునే రోజుల్లోనే వీరికి అబ్బిన గుణాలు. ఆనాడు మద్రాస్ సాహితీ సంస్కృతులకు కేంద్ర స్థానం. కందుకూరి, వేదం, కొక్కొండ లాంటి పెద్ద పెద్ద పండితులకు అది నిలయం. మద్రాస్ చేరగానే వెస్లీ మిషన్ హై స్కూలులో తెలుగు పండితుడుగా కుదుర్కున్నారు. మద్రాసులోని ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీకి వెళ్ళి విశ్రాంతి సమయాలలో అపూర్వ గ్రంథాలను చదువుతూ వైదుష్యాన్ని పెంచుకోమని వల్లూరి వారు ఇచ్చిన సలహాను తూచా తప్పక పాటించారు. సెలవు దొరికితే చాలు ఆ లైబ్రరీకి పోవడమే. శాస్త్రి గారికి తిమింగలానికి సముద్ర ప్రవేశం దొరికినట్లయింది. చిన్నతనంలో వీరేశలింగం గారి రచనలు చదవడం వల్ల వారిలా భాషా సాహిత్యాలలో అలుపులేని శ్రమ చేయాలని ఒక దృఢ నిశ్చయానికి శాస్త్రి గారు వచ్చారు. అలా 4 ఏళ్లు పండిత పదవిలో ఉన్న తరువాత మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలో కాపీయిస్టుగా 1910లో 25 రూపాయల వేతనంపై అందులో ప్రవేశించారు. ఆ ఏడే ప్రభాకర శాస్త్రి గారు ఘంటసాల వాస్తవ్యులు పిసిపాటి జగన్నాథం గారి కుమార్తె మహాలక్ష్మిని వివాహమాడారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు శాస్త్రి గారికి ఉద్యోగం ఓరియంటల్ లైబ్రరీలో దొరకడంతో అసలే విద్యా వ్యసని అయిన కారణంగా నిర్విరామంగా గ్రంథపఠనం చేయసాగారు. 4 ఏళ్లుగా అక్కడే ఉండడం వల్ల ముద్రిత అముద్రిత గ్రంథాలు, లోకల్ రికార్డులు గాలిస్తూ అపూర్వ అంశాలను గుర్తిస్తూ అందులో కొన్నింటిని మిత్రులకు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తూ ఉండేవారు. అప్పుడే లైబ్రరీ వారు కేటలాగుల నిర్మాణం చేపట్టారు. శాస్త్రి గారికి పండితులుగా పదోన్నతి కల్పించి ప్రభుత్వం వారు ఆ పనిలో నియమించారు. 1939వ సంవత్సరాంతం వరకు శాస్త్రి గారు లైబ్రరీ పండితులుగా వర్తించారు. శాస్త్రి గారికి తొలుత ప్రసిద్ధ న్యాయవాది వేప రామేశం పంతులు గారితో పరిచయమైంది. ఆయన విద్యా వారాసి. న్యాయశాస్త్రంలోనే కాక గణిత, ఖగోళ, చరిత్రాది శాస్త్రాలలో అందవేసిన చెయ్యి. వారితో శాస్త్రి గారికి గంటల తరబడి గోష్ఠి జరిగేది. ఎన్నో గ్రంథాలు చదవడానికి ప్రత్యక్ష ప్రేరణ వారే. ఆ తరువాత విఖ్యాత వైద్యులు పండిత డి గోపాలాచార్యుల వారు. ఆయన మంచి సాహితీ రసజ్ఞులు కూడా. వారి ద్వారా పనప్పాకం అనంతాచార్యులు గారితో మైత్రి. ఆయన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన వారు. వారికి ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఉండేది. అందులో తెలుగు గ్రంథాలు అచ్చుపడుతూ ఉండేవి. దానకర్ణులు, జయంతి కామేశం వీరికి ప్రియమిత్రులు. అనంతాచార్యుల వారి భవనం ఎప్పుడూ కవి పండితులతో కళకళలాడుతూ ఉండేది. నగరంలోని పండిత మండలి అక్కడకు చేరి సాహిత్య గోష్ఠులు నెరుపుతూ ఉండడం అలవాటు. మానవల్లి రామకృష్ణయ్య గారికి
కవి అనే బిరుదు ప్రసాదించింది అనంతాచార్యుల వారే. ప్రభాకరులకు కవి చూడామణి అనే బిరుదు ఇచ్చింది కూడా వారే. అభినవ మల్లినాథులు వేదం వెంకటరాయ శాస్త్రి గారు తమ వ్యాఖ్యానాలలో శాస్త్రి గారిని ఎక్కడ పేర్కొన్న కవి చూడామణి అనే బిరుదు పూర్వకంగానే పేర్కొంటూ ఉంటారు. ఆ బిరుదాన్ని వేటూరి వారు ఎప్పుడూ పెట్టుకోలేదు. సహజంగా వారు వీటికి విముఖులు. అటు పిమ్మట చెన్నపట్టణంలో ప్రముఖులైన రెంటాల వెంకట సుబ్బారావు గారు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు పరిచయం ఏర్పడి క్రమంగా సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. అట్లే తంజావూరు దేవ పెరుమాళ్ళయ్య గారితో మైత్రి ఏర్పడింది. సహజంగా చొరవ చేత ఈ పెద్దల పరిచయాల వల్ల మద్రాసులో ఏ సభ జరిగినా ప్రభాకరులు పాల్గొనడం, సందర్భోచితంగా కొన్ని పద్యాలు చదవడం ఆనవాయితీ అయింది. సొంటి వెంకటరామూర్తి గారు ఐపీఎస్ పరీక్షకు లండన్ వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తూ కొన్ని పద్యాలు చదివారు. తర్వాత ఆయన మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా, బొంబాయి రాష్ట్ర తాత్కాలిక గవర్నర్గా పదవులను అలంకరించిన వ్యక్తి. ఉద్యోగరీత్యా కన్నడిగా, తమిళ విద్వాంసులతో పనిచేయడంతో ఆయా భాషలలోనూ మంచి పాండిత్యం సంపాదించుకున్నారు శాస్త్రి గారు. సజాతి భాషా పరిచయం, పదముల అర్థ వివేచనలో వారికి ఎంతో ఉపకరించింది. నిష్కృష్టంగా, నిర్దుష్టంగా అర్థ నిర్ణయం చేసేవారు. సహజంగా శాస్త్రి గారిది పరిశోధన దృష్టి. క్రమంగా వేదం వారితో సాన్నిహిత్యం వృద్ధి అయింది. తరచూ ఇరువురు ఎక్కడో ఒకచోట కలుసుకొని గోష్ఠి చేసుకునేవారు. వేదం వారంటే శాస్త్రి గారికి ఆ జీవితం. వేదం వారు అంటే శాస్త్రి గారికి ఎనలేని గౌరవము, భక్తి కూడా. అలాగే గురజాడ అప్పారావు గారితో, వారి ద్వారా గిడుగు రామ్మూర్తి గారితో, ప్రసిద్ధ పరిశోధకులు కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైన వాళ్లతో స్నేహం ఏర్పడింది. వేలూరి శివరామశాస్త్రి, తాతా సుబ్బారాయ శాస్త్రి మున్నగు వారితో మిక్కిలి చనువు. వీరు మద్రాసు వస్తే శాస్త్రి గారి ఇంటనే బస, ఆతిథ్యము కూడా. ఇలా ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన పండితులతో, మేధావులతో, పెద్దలతో గాఢమైన అనుబంధం వల్ల శాస్త్రి గారి ఆలోచన పరిధి, అవగాహన విస్తరించి పరిణతికి దోహదమైంది. శాస్త్రి గారు తాత్కాలిక ప్రాతిపదికపై మద్రాసు రాజధాని కళాశాలలో 1931-39 నడుమ పండితులుగా పలుమార్లు పనిచేశారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు సెలవు మీద వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వం ప్రభాకర శాస్త్రి గారిని నియమించేది. ఆ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు వీరిని నియమించకపోవడం చిత్రంగా కనిపిస్తుంది. ప్రభాకర శాస్త్రి గారు 30 ఏళ్ల పాటు మద్రాసు ఓరియంటల్ లైబ్రరీ ప్రధాన పండితులుగా వర్తించారు. భాషా సాహిత్య రంగాలలో వారి బహుముఖ కృషికి కేంద్రస్థానం మద్రాసే. ఈ కాలంలో శాస్త్రి గారి సాహిత్య యాత్ర ఎలా సాగిందో పరిశీలిద్దాం. ధన్యవాదాలు.